మనిషిని మనిషిగా ఎలా చూడాలంటే ఆ మనిషి నేర్చుకున్నటువంటి గ్రంథం బేస్ల నుంచి ఉంటుంది. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ అయినా ఎంత పెద్ద టెర్రరిస్ట్లు అయినా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు మంచివాడే, ప్రపంచం ఏం తెలియదు. కానీ పెరిగే పెద్దగా అయ్యి కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి కొన్ని నేర్చుకొని కొన్ని రకాల పుస్తకాలు చదివి వాటి బ్రెయిన్ పాడు చేసుకొని మనుషుల్ని శత్రుత్వంలాగా చూసి చంపి మానవత్వం లేకుండా సాటి మనిషి అనే ఆలోచన లేకుండా విధంగా క్రూరల్గా ఎలా తయారవుతున్నాడు అంటే అతను పెరిగిన విధానము, అతను నేర్చుకున్న సిద్ధాంతము ఇది. ఇప్పుడు సాటి మనిషిని ఎలా చూడాలి అనే అంశంలోకి వస్తే అకార్డింగ్ టు బైబిల్ ఖురాన్ గురించి చెప్పాలంటే అతను మంచివాడే, నేను కాదనట్లేదు, క్రైస్తవులందరూ మంచివాళ్ళే. కానీ వాళ్ళు నేర్చుకున్న బేస్ లైన్స్ వల్ల అతను మనిషి పొల్యూట్ అవుతున్నాడు. ఇప్పుడు హిందువులు అంటే ఎవరు? అన్యులు. హిందువులు అంటే ఇప్పుడు మీరు ఎవరు చెప్పండి, మీరు చర్చికి వెళ్తారు కదా, మీకు ఏమని చెప్తారు? హిందువులు అంటే అన్యులు. అన్యులు అంటారా? అన్యులలో మీరు కలిసిపోతున్నారు, లోక సంచారకులు అంటున్నారు అనట్లేదా? ఇలా ఎలా అనగలుగుతున్నారు అంటే ఆ బైబిల్లోనే ఉంది. విగ్రహారాధికులు, మమ్మల్ని విగ్రహార్థికులు అంటున్నారు కదా, మేము ఒక దేవుని ఒక విగ్రహం చూసి మేము పూజించుకుంటాం, మీరు దాని విగ్రహార్థికులు మీరు కూడా అంటారు. విగ్రహ ప్రతిష్ట, విగ్రహము అదే కదా. మేము విగ్రహం అన్నప్పుడు లేని బాధ, విగ్రహారాధన చేస్తున్నారు అన్నప్పుడు బాధ ఎందుకు? మేము విగ్రహారాధన చేస్తున్నాం, మేము చేసే మాకు సమస్త సర్వసృష్టిలో మాకు దైవం ఒకేలా ఉన్నారని చెప్పేసి భావించే మేము, పంచభూతాల్లో దైవంగా ఉన్నారని చెప్పేసి భావించే మేము విగ్రహంలో కూడా మేము దేవుడిని మేము పూజించుకుంటాం. కానీ మీరు విగ్రహారాధికులు, అన్యులు, విగ్రహారాధన వ్యభిచారంతో సమానము, వాళ్ళు నరకానికి వెళ్ళే వాళ్ళు, సిద్ధాంతం సిద్ధాంతాలు తప్పంటున్నా. అవి మానవత్వానికి ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మనుషుల్ని విడగొట్టే విధంగా సిద్ధాంతాలు ఏంటి? ఇప్పుడు కత్తి ఉంది చంపమని, అవునండి మేము మా బైబిల్ ఉంది మేము చంపుతామంటే యాక్సెప్ట్ చేస్తామా? ఇప్పుడు టెర్రరిస్టులు అదే చేస్తున్నారు. వాళ్ళు ప్యాంట్ ఇప్పి మరి హిందువా ముస్లిమా చూసి మరి చంపారు. మా గ్రంథం ఉంది, కాపీర్లు చంపాల్సిందే అని అది ఉంది వాళ్ళ గ్రంథంలో, వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు. మరి అది కరెక్ట్ అంటామా? ఇలాగా గ్రంథ పరిశీలన చేసి ఏది నిజము, ఏది మానవత్వ విలువలకు సమాజానికి ఉపయోగకరంగా ఉంటుంది నేర్చుకోవడానికి అనేది ఆలోచించాలి. ఆ ఆలోచన ఈ రెండు మతాల్లో లేవు. సో హిందూ మతంలోనే ఉంది. హిందూ మతంలో నాస్తికులైనా దేవుని నమ్మని వాళ్ళైనా కానీ లోకహితం కోసం అతని ఒక ఐడియాలజీ వేరు ఉంటుంది, ఆలోచన వేరుగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది నేను హిందుత్వంలో ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో విభాగాలు ఉన్నాయి, ఎన్నో ఇక్కడ రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అనే గొడవలు ఎప్పుడైనా రామ భక్తులు కృష్ణ భక్తులు మీరు చూసారా? ఆంజనేయుడు స్వామి గొప్ప లేదు వినాయకుడు గొప్ప అని చెప్పి గొడవలు మీరు చూసారా? అందరం కలిసి మేము హిందువులు అందరం కలిసి సంక్రాంతి చేసుకోమా? అందరం కలిసి ఇప్పుడు 10 మంది దేవుళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు తల్లికి ఇష్టమైన వాళ్ళు తల్లి పూజ చేసుకుంటారు, కొడుకు ఇష్టమైన వాళ్ళు కొడుకు పూజ చేసుకుంటారు. ఇప్పుడు దానికి కాజ్ ఉంది. ఇప్పుడు ఒంటరిగా ఉండి భయపడుతున్నప్పుడు జయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటే అప్పుడు ఆంజనేయ స్వామి గుర్తుకు రావాలి. జ్ఞానం ఎలా, ధర్మం కోసం ఎలా యుద్ధం చేయాలి అంటే హితబోధన చేసినటువంటి అర్జునునికి హితబోధన చేసిన శ్రీకృష్ణుడు గుర్తుకు రావాలి. తర్వాత ఎన్నో శ్రమలు ఉండి కూడా, ఎన్నో కష్టాలు ఉండి కూడా భార్యను విడనాడకుండా రాముని చేసి మనం ఏం నేర్చుకోవాలి? ఇలాంటి ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. రాముడు భార్యను విడనాడలేదా? ఎప్పుడు విడనాడాడు? ఎప్పుడు విడనాడలేదు కదా. అగ్ని పరీక్ష కోసం పంపించాడు, మళ్ళీ తిరిగి వచ్చింది కదా. అగ్ని పరీక్షకి ఎందుకు పంపించారు అసలు? అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాల పరంగా అది మళ్ళీ రామాయణంలోకి వెళ్తుంది. కాన్సెప్ట్ అవుతుంది. అది అనుమానించడం కాదు, అక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరీక్ష. వీటి గురించి పూర్తిగా నాకు కూడా తెలియదు. సపోజ్ మీ వైఫ్ ఉంది అనుకోండి, మీ వైఫ్ ని మీరు ఏదైనా పరీక్షకు పంపించారు అనుకోండి, మీరు అనుమానిస్తేనే కదా పంపిస్తారు. ఓకే మేడం, నాకు ఆ విషయం అయితే పూర్తి తెలియదు. రామాయణం గురించి నేను చెప్తున్నా, ఇంకా అడగాల్సి వస్తుంది. ఓకే పర్లేదు. కాబట్టి ఇలాగా ఒక్కొక్క దేవుడి గురించి ఇప్పుడు మనం ఇంటి బయట వినాయకుని పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? శుభం, మంచి జరగాలి అని చెప్పేసి మనం పెట్టుకుంటాం వినాయక చవితి. ఇలాగా ఒక్కొక్క దేవుడి నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. ఈ దేవుడు గొప్ప కాదు, ఈ దేవుడు గొప్ప లేదు, ఈ దేవుడు నిజం లేదు, ఈ దేవుడు నిజం అని చెప్పే విధంగా వైరుధ్యాలు హిందుత్వంలో లేదు. ఇన్ని దేవుళ్ళు ఉండి కూడా, ఇన్ని గ్రంథాలు ఉండి కూడా, కానీ ఒక్క బైబిల్ ఒక్క యేసు గురించి పాస్టర్ అందరూ కొట్లాడుకుంటున్నారు. లేదు వాడు చెప్పిన తప్పు లేదు, వీడు చెప్పిన తప్పు లేదు, బైబిల్ అట్టుంది లేదు, బైబిల్ ఇట్లా లేదు, అది ఇది అని చెప్పేసి వీళ్ళు కొట్లాడుకుంటారు. కానీ ఇదే ఒక హిందుత్వం అనేది నేర్పిస్తుంది. ఎందుకంటే ఇది ఈ దేశంలో పుట్టి ప్రపంచానికి ఒక దేవాలయం అనుకుంటే అందులో పూజ, అందులో గర్భగుడి మన ఇండియా లాంటిది.
ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి కల్చర్ ప్రపంచానికే నేర్పించగలిగింది. కాబట్టి సంస్కృతి కల్చర్ను కాపాడాలంటే, ఈ దేశ సంస్కృతిని మనం గౌరవించాలంటే ఇది ఖచ్చితంగా ఒక హిందువులుగానే ఉండాలి. ఏం సంస్కృతి నేర్చుకోవాలంటే ఇక్కడ హిందువులు ఏదైనా చేయొచ్చు, క్రైస్తవ్యులు ముస్లిమ్స్ చెయ్యకూడదు. ఎందుకంటే ఇది హిందూ దేశం, మీకు చోటు లేదు, మేమే బహిరంగంగా ఏదైనా చేయొచ్చు. తప్పు ఎందుకు తప్పు? మేము వాళ్ళను అన్నదమ్ములుగా భావిస్తున్నాము. మేము క్రైస్తవుల్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలి అని మేము భావించట్లేదు. వాళ్ళను హిందుత్వంలాగా మార్చి వాళ్ళు మావోలే, వాళ్ళు మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలే. ఇప్పుడు నేను క్రైస్తవుల్ని చాలా మందిని పక్కన కూర్చోబెట్టుకుని చాలా మందికి చెప్పా. ఒకే చర్చిలో 13 మంది మానేశారు. అది వీడియో ఇప్పుడు కూడా ఉంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో భువనగిరి పాలెంలో ఒకే చర్చికి వెళ్తున్న 13 మందిని కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్రెషన్ చేసి ఒక 3-4 గంటలు వాళ్ళందరూ వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు, హిందుత్వంలో వీక్ గా ఉంటారని మీరు మాట అన్నారు కదా. సో ఇందాక మీరు ఏమన్నారు, ఇది చదవంగానే హిందుత్వం వదిలి క్రిస్టియన్కి వెళ్తారా అంటే మీరు ఎవరిని టార్గెట్ చేశారు? వీక్ గా ఉన్న టార్గెట్ చేశారు కదా. మీరు అన్నారు వాళ్ళు వీక్ గా ఉన్నారేమో అందుకే వాళ్ళు మారిపోతున్నారు. కానీ ఇక్కడ వీక్ గా లేదు, నేను స్ట్రాంగ్ గా చేశాను. వాళ్ళు వీక్ గా ఉంటే మీరు స్ట్రాంగ్ గా చేసిండ్రా? వాళ్ళు వీక్ గా ఉండి చర్చికి వెళ్తుంటే, బాబు చర్చికి వెళ్ళకండి, దేవుడు అది కాదు, నిజమైన దేవుడు మన హిందుత్వంలో ఉన్నారు కాబట్టి రాముని కృష్ణ పూజని చెప్పి వీక్ గా ఉన్న వాళ్ళు నేను స్ట్రాంగ్ గా చేశాను. సో పాస్టర్స్ కూడా అట్లే అనుకోవచ్చు కదా, వీళ్ళు వీక్ గా ఉన్నారు నేను స్ట్రాంగ్ గా చేసిన అని. వాళ్ళు చేసే తప్పు. సరే అది వీక్ గా మీరు చేసింది కరెక్ట్ ఎట్లయితది? వాళ్ళు చేసింది తప్పు అయినప్పుడు మీరు చేసింది కూడా తప్పే అవుతుంది కదా. నేను అదే చెప్తున్నా, నేను చేసింది తప్పా రైటా, నేను వాళ్ళని వీక్ గా చేస్తున్నా స్ట్రాంగ్ గా చేస్తున్నా అన్న అంశం మీద వచ్చే నా ముందు చర్చలు చేద్దాం, డిబేట్లు చేద్దాం. సో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు రెడీగా ఉన్నారు డిబేట్ చేయడానికి. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటిది మీరు బైబిల్లో నుండి నిరూపియాలన్నా, నిజాన్ని నిరూపియాలనుకున్న వాళ్ళు డిబేట్కి సిద్ధంగా ఉండండి. కామెంట్ చేయండి, మీ ఫోన్ నెంబర్, అడ్రస్లు కూడా కామెంట్ చేయండి. ఎవరైనా సరే యేసు క్రీస్తు ప్రభువు, నేను దేవుడను అని చెప్పుకున్న రిఫరెన్సెస్ ఉంటే మీరు నిరూపించిన క్షణమే అదే ఇంటర్వ్యూలో ఆయన ఎక్స్ క్రిస్టియన్ నుండి క్రిస్టియన్ గా మారిపోతారు. మీరు నిరూపించిన తర్వాత అవి నిజమా కాదా, అసలు యేసుప్రభు యొక్క నిజమైన క్యారెక్టర్ అంటే ఆయన దేవుడు కాదు అన్నట్టు నేను కొన్ని రిఫరెన్స్ బైబిల్ గురించి చూపిస్తా. మరి ఆ రిఫరెన్స్ కు ముందు వెనక అర్థాలు చెప్పండి. మీరేదో త్రిత్వం అంటారు, ఆ కాన్సెప్ట్లు మొత్తం మనం మంచిగా అసలు యేసుప్రభు దేవుడు కాదన్న అంశం మీద ఒక రోజంతా డిబేట్ చేద్దాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా. అది సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సార్, మేము అడగంగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఇలాంటి ఇంటర్వ్యూస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎవరెవరితో ఇంటర్వ్యూ చేయాలన్నా కింద కామెంట్ చేయండి. మళ్ళీ మీకు ఇంకా మంచి ఇంటర్వ్యూస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్. థ్యాంక్ యూ సార్.